తీసుకొని రావాలా, ఒక బెల్ తీసుకొని రావాలా, పిల్లల్ని తీసుకొని రావాలని లండన్ కి షిప్ లో వెళ్ళినప్పుడు తిరిగి పిల్లల్ని తీసుకొని గంట తీసుకొని షిప్ లో వస్తూ ఉండగా నిజామాబాద్ సంఘం జిల్లాకే ఒక దీవెనకరమైనటువంటి స్థలం. బికాజ్ క్రిస్టియానిటీ అనేది ప్రారంభమైన ఈ స్థలం. నిజామాబాద్ లో మొట్టమొదటి దేవాలయం ఎక్కడ అనంటే ఎల్లమ్మగుట్టలో మన ఇరిగేషన్ ఆఫీస్, మన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న ఇరిగేషన్ ఆఫీస్ మన మిషన్ కాంపౌండ్. దట్ వాజ్ అవర్ మిషన్ కాంపౌండ్. అక్కడ మొట్టమొదటి బాప్తిస్మం 1900 సంవత్సరం జూన్ 4వ తారీఖు అక్కడ నుండి క్రిస్టియానిటీ స్టార్ట్ అయ్యి, అప్పుడు లెప్రసీ హాస్పిటల్ అక్కడ ఉన్నప్పుడు ఈ లెప్రసీ పేషెంట్స్ గురించి ఇక్కడ అంటువ్యాధి ఇక్కడ అంటిస్తున్నారు ఈ క్రిస్టియన్స్ అని చెప్పినప్పుడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇక్కడ అంతా నిర్జన ప్రదేశం ఇదంతా. నంబర్ 1 కలెక్టర్ గారి ఫోన్ నంబర్ అయితే, నంబర్ 2 మిషన్ కాంపౌండ్ ఫోన్, 2 ఫోన్లు ఉండేటి. గనక పాత నడవల్లో ఇక్కడ ఎవరు లేనటువంటి స్థలంలో అప్పుడు బట్టలు ఉతకడానికి కూడా ఇక్కడ హాస్పిటల్లో బట్టలు ఉతకడానికి లేకపోతే ఇక్కడ మన బల్వీర్ వాళ్ళ నాయన రామ్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు ఇచ్చి వాళ్ళ బట్టలు ఉతకడానికి ఇక్కడ హాస్పిటల్లో పనిచేయాలని అప్పుడు బర్జెస్ ద్వారా ఈ చర్చి కట్టాలనే నిర్మాణం చేయాలని తలంచినాడు. వెస్లీ క్లాక్ టవర్ చర్చ్, గ్యారిసన్ వెస్లీ చర్చ్, నిజామాబాద్ ఓల్డ్ చర్చ్ నిర్మించినటువంటి వారు విలియం బర్జెస్ గారు. విలియం బర్జెస్ గారు భార్య గ్యారిసన్ వెస్లీ చర్చ్ నిర్మించే టైంలో ఒక గంట తీసుకొని రావాలా, ఒక బెల్ తీసుకొని రావాలా, పిల్లల్ని తీసుకొని రావాలని లండన్ కి షిప్ లో వెళ్ళినప్పుడు తిరిగి పిల్లల్ని తీసుకొని గంట తీసుకొని షిప్ లో వస్తూ ఉండగా బర్జెస్ అయ్య గారికి ఒక సహాయం చేసేటటువంటి ఒక సేవకుడు కావాలా, ఒక అసిస్టెంట్ కావాలని రెవరెండ్ జోసెఫ్ పాస్టర్ గారిని షిప్ లో తీసుకొని వస్తూ ఉంటే ఆ షిప్ మునిగిపోయి బర్జెస్ అమ్మ గారు చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయిండ్రు, గంట పోయింది. అప్పుడు who will go in place of Reverend Joseph to assist William Burgess who is serving in Hyderabad అని అన్నప్పుడు నేను వెళ్తాను అని పాస్టర్ ద్వారా వచ్చినటువంటి మిషనరీగా ఇక్కడికి వచ్చినాడు. అప్పుడు పాస్టర్ ద్వారా విలియం బర్జెస్ గారికి సహాయకుడుగా ఇక్కడికి వచ్చి మెథడిస్ట్ మిషన్ లండన్ మిషనరీ సొసైటీ ద్వారా ఇక్కడ సేవలు ప్రారంభించబడి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మెథడిస్ట్ మిషన్. అప్పుడు ఈ క్యాసెట్లు లేవు, గౌనులు వేసుకునేవారు కాదు, పంచ కట్టుకోవాలా, మీద కోట్ వేసుకోవాలా, అంగేసుకొని కోట్ వేసుకోవాలా. పాస్టర్ అంటే కోట్ వేసుకొని పంచ కట్టుకోవాలా. దట్ వాజ్ అవర్ మెథడిస్ట్ మిషన్ డ్రెస్. బిషప్ డిజిగ్నేట్ గా ఉన్నటువంటి ఆయన ఏమని పిలిచేవారు, డిస్ట్రిక్ట్ చైర్మన్ అని పిలిచేవారు. సో చర్చి కౌన్సిల్ జరిగేటటువంటి దాన్ని సినాడ్ అని పిలిచేవారు. మెదక్ డిస్ట్రిక్ట్ సినాడ్ 1934లో మన పాస్టర్ దొరగారి నాయకత్వంలో జరిగింది. ఆ టైంలో నిజామాబాద్ సంఘంలో 1897 ఆ ప్రాంతంలో ఇక్కడ సేవ ప్రారంభించబడ్డప్పుడు 1910వ సంవత్సరం దీని ఇక్కడ విస్తృతమైనటువంటి పరిచర్యలు చేసినటువంటి వారు రెవరెండ్ ఖెర్ దొరగారు. ఈ దేవాలయం కట్టబడినటువంటి ఖర్చు ఎంత అంటే 7,500 రూపాయలకు ఈ గుడి కట్టిండ్రు. 7,500 రూపీస్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓల్డ్ చర్చ్. 7,500 రూపాయలు. 7,500 రూపాయలలో 1,403 రూపాయల డొనేషన్ వాజ్ గివెన్ బై ఇక్కడ మన కంఠేశ్వర ఆలయ ధర్మకర్తలు. ఇక్కడ చూస్తే మీకు ఆ గుట్ట మీద ఒక మసీద్ ఇమాం, ముస్లిం సహోదరులు అండ్ మన ఆలయ ధర్మకర్తలు ఈ దేవాలయం కట్టడానికి 1,403 రూపాయలు డొనేషన్స్ రేజ్ చేసి ఇచ్చినారు. చరిత్ర మెదక్ డైసిస్ అండ్ హిస్టరీలో నిజామాబాద్ చాప్టర్ లో ఈ అంశాలన్నీ మీకు కనబడతాయి. గుర్రాలు వామప్ చేయడానికి, అప్పుడు గుర్రాల మీద తిరిగి సేవ చేయడానికి ఈ పెద్ద స్థలం ఇచ్చేవారు. క్రిస్టియన్ కాలనీ అంతా మిషన్ కాంపౌండే ఆ దినాలలో. ఇప్పుడు 16 ఎకరాలు ఈ మిషన్ కాంపౌండ్ కాక క్రిస్టియన్ కాలనీ గుర్రాలు వామప్ చేయడానికి ఇచ్చినాడు నిజాం రాజు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని కృప వలన ఈ స్థలాలన్నీ మనకు సంపాదించి ఇచ్చినటువంటి మిషనరీలు. పాస్టర్ ద్వారా వారు భూములు కొని రిజిస్ట్రేషన్ చేపించినప్పుడు ఆయన రాసినటువంటిది ఏంటంటే, నాకు గాని నా కుమారులకు గాని వారి పిల్లలకు గాని మా కుటుంబంలో ఏ వ్యక్తికి గాని ఎటువంటి హక్కులు ఈ భూమి మీద ఉండవు. ఈ మెథడిస్ట్ మిషన్ సంఘానికి చెందినటువంటి ప్రాపర్టీ ఎవరికి చెందినది కాదు అని స్పష్టంగా వీలునామాలు అన్ని రాసి మన డైసిస్ ని కట్టినటువంటి మహా గొప్ప ఘనుడు పాస్టర్ దొరగారు. నిజామాబాద్ సంఘాన్ని కట్టింది విలియం
బర్జెస్ దొర గారు. వారి సేవలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి మనం దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. నేను నిజామాబాద్లో పనిచేసేటప్పుడు రాబిన్సన్ రాయ్ గారు, అలెగ్జాండర్ రాయ్ గారు, డిడి జయరాజ్ రాయ్ గారు, పెద్ద పెద్ద గురువులు ఇక్కడ పనిచేసి, టిబి ప్రభాకర్ రాయ్ గారు, వారు పనిచేసేటప్పుడు చాలా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సంఘాలో లెక్కబెట్టలేనన్ని సంఘాలు, లెక్కబెట్టలేనంత పాస్టర్స్ ఇక్కడ వచ్చినారు. దానికి పునాది 1900 సంవత్సరం జూన్ 4వ తారీఖు స్టార్టెడ్ విత్ సిఎస్ఐ సంఘము అనేది మనం మర్చిపోకూడదు. వీఆర్ ద ఆరిజిన్ ఆఫ్ చర్చ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అది ఎంత పెద్ద గుడి అన్న కట్టుకొని, ఎంత పెద్ద పాస్టర్ అన్న కానీ, ఎంత అనర్గళంగానైనా చెప్పని వాక్యం ప్రారంభం ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ. So this is the birthplace of church in Nizamabad district. So we are proud to have as a member of this great church. సో దేవునికి మహిమ కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సంఘంలో దేవుని సేవ చేయడం అనేటటువంటి చాలా గొప్ప దీవెన.